హాయ్ యూయూస్ సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. భార్య మీద ప్రేమ ఎక్కువైతే గిఫ్ట్లు ఇస్తారు, సరదాగా షాపింగ్కు తీసుకెళ్తారు, సాయంత్రం సినిమాకు వెళ్తారు. కానీ తాళి కట్టిన భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తారా? ఇన్నాళ్ళు కాపురం సజావుగా సాగినా, ఎటువంటి గొడవలు లేకున్నా వేరే వ్యక్తితో కళ్యాణం చేయాలని ఎవరైనా చూస్తారా? ఇలాంటి పనిని ఎవరు చేయరనుకుంటే పొరపాటే. సౌదీలోని ఓ సిరియా దేశస్థుడు ఈ వింత పనికి పూనుకున్నాడు. 2 ఏళ్ల క్రితం సిరియా నుంచి సౌదీకి వలస వచ్చాడో వ్యక్తి. అయితే తనతో పాటు ఆ సమయంలో భార్యకు కూడా వీసా లభించలేదు. కొన్నాళ్లు పోయాక అక్కడ అన్నీ సర్దుకున్నాక భార్యను తీసుకువెళ్దామని అనుకున్నాడు. కానీ సిరియాలో అంతర్యుద్ధం మొదలవడంతో అక్కడ ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఆ దేశస్థులకు వీసాలిచ్చేందుకు సౌదీ నిరాకరించింది. ఆ దేశం నుంచి ఎవరు వలస రాకుండా కట్టుదిట్టం చేసింది. భార్యను తన వద్దకు తెచ్చుకుందామనుకున్న సౌదీలోని సిరియా వలసదారుడికి ఈ పరిణామాలు అడ్డుగా మారాయి. తన భార్యను ఎలాగైనా సౌదీకి వచ్చేలా చేయాలని తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. తనకు అక్కడ పరిచయం అయిన ఓ సౌదీ స్నేహితుడికి భార్యను ఇచ్చి పెళ్లి చేస్తే ఆమెకు సౌదీ వీసా వెంటనే వస్తుందని ఓ విపరీత ఆలోచన చేశాడు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు మతాధికారులను కలిశాడు. తన భార్యను సౌదీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించాలని, ఓ ఫత్వా జారీ చేయాలని మక్కా ఇమాం సల్లా అల్ హమీద్ను కోరాడు. అయితే ఫత్వా జారీ చేయడం కుదరదని, ఇటువంటి చర్యలు మత విశ్వాసాలకు దెబ్బతీస్తాయని, ఇలాంటి ఆలోచనలు కూడా చేయడానికి వీల్లేదని అతన్ని హెచ్చరించడం జరిగింది. తన భార్యపై ప్రేమే ఈ విధంగా పురిగొల్పేలా చేసిందని తనను క్షమించాల్సిందిగా ఇమాంను కోరాడు ఇతడు. మొత్తానికి అతడి ప్రయత్నం విఫలమైనా భార్యను రప్పించలేకపోయానని తెగ బాధపడుతున్నాడట. ప్రేమ పాశానికెక్కడం అంటే ఇదేనేమో కదా.